చేసింది అమేజింగ్ ఉంది నిజంగా మటన్ బిర్యానీ. ఈ సండేకి మటన్ బిర్యానీ ఈ వేళ ట్రై అండి. ఇట్ విల్ బి ద బెస్ట్ బిర్యానీ. ఈ మటన్ బిర్యానీకి మసాలా మనం ఇంట్లో వేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్ని మోస్ట్లీ ఇండియా నుంచి తెప్పించా. మసాలాస్ అన్ని కామెంట్లో మెన్షన్ చేసా చూడండి. లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేయాలి. టోటల్ స్మూత్గా కాకుండా కొంచెం రఫ్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మటన్ టెండర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. మటన్ ఎంత టెండర్ ఉంటే అంత ఈజీగా కుక్ చేయొచ్చు అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మీడియం టు స్మాల్ పీసెస్ కట్ చేసుకోండి. ప్లస్ చాలా క్లీన్గా వాష్ చేయండి అండ్ వాటర్ మొత్తం వైప్ వేసేయాలి. వన్స్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక మసాలాలు 1 by 1 యాడ్ చేసుకోండి. లాస్ట్లో పెరుగు యాడ్ చేయాలి. ముందు మసాలాన్ని యాడ్ చేశాక బాగా కలపాలి. మనం ఇంట్లో చేసుకున్న మసాలా ఉప్పు కారం లైట్గా పసుపు అండ్ నేను కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసా. ప్లస్ పెప్పర్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్ పిండుకోవాలి. మసాలా క్వాంటిటీస్ అన్ని మీకు తగినంతగా వేసుకోవాలి మీ టేస్ట్ ప్రకారం. వెనిగర్ ఆర్ పప్పాయ పేస్ట్ వేసుకుంటారు చాలామంది, బట్ ఐ నెవర్ ట్రై దట్. అన్ని బాగా మిక్స్ చేశాక ఇప్పుడు పెరుగు యాడ్ చేయాలి. పెరుగు ప్లస్ ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసి మళ్ళీ బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిపాక ఫాయిల్తో క్లోజ్ చేసి నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టా. మార్నింగ్ బయట తీసి మింట్ అండ్ సిలాంత్రని వీలైనంత చిన్నగా చాప్ చేసుకుని మిక్స్ చేయాలి మటన్ తోటి. నౌ కమ్స్ రైస్ పార్ట్. రైస్ని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. బాయిలింగ్ వాటర్లో మింట్ సిలాంత్రో ఉప్పు నెయ్యి అండ్ కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని చాలాసేపు బాయిల్ చేయాలి. వన్స్ ఫుల్గా బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేయాలి. ఇప్పుడు రైస్ బయటకు తీస్తూ లేయర్ బై లేయర్ మనం మ్యారినేట్ చేసుకుని మటన్ పైన అడ్జస్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ లేయర్ 60%, సెకండ్ లేయర్ 70%, పైన 80% కుక్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ని. అండ్ పైన రైస్ డ్రై అవ్వకుండా నాప్కిన్ని తడిపి ఒక లేయర్లా వేసాను. అండ్ దెన్ 2 layers ఆఫ్ ఆయిల్తో చాలా టైట్గా క్లోజ్ చేయాలి ఎయిర్ లీక్ అవ్వకుండా. దెన్ 450 మీద 45 minutes, 350 మీద రిమైనింగ్ టైం. టోటల్ క్లోజ్గా 1 hour 50 minutes ఆర్ 2 hours ఉండేలా కుక్ చేయాలి. అగైన్ ఈ కుకింగ్ టైం కూడా మీ టెండర్నెస్ పైన ఆధారపడి ఉంటుంది. ప్లస్ నేను ఫుడ్ కలర్స్ కూడా ఏం వాడలేదు. మిల్క్లో కొంచెం పసుపు కలిపి పైన స్ప్రింకిల్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. దట్ ఈస్ సఫిషియంట్. ఒక ఫుల్ ట్రేకి 4 LB మటన్ పడుతుంది. రైస్ 7 or 8 cups వేస్తే మటన్ రైస్ రేషియోకి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ నేను రైస్ ఇండియా గేట్ లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ యూజ్ చేసా. రాయల్ కూడా బాగుంటుంది. ఇది టోటల్ 2 hours ప్రాసెస్. బట్ రిమెంబర్ మీట్ ఎంత స్లో కుక్ అయితే అంత బాగుంటుంది టేస్ట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ లెట్ మీ నో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే బాయ్.